ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, ఉపాధి చూపిస్తామన్నారు, మాటలు చెప్పారు, చివరకు నట్టేట ముంచారు. తుమ్మలపల్లిలో యురేనియం ప్లాంట్ యాజమాన్యం తీరిది. 100 కోట్లు పెట్టి ప్లాంట్లు కట్టిన ప్రభుత్వాలు జనం భద్రతను మాత్రం గాలికి వదిలేస్తాయి. రేడియేషన్ దెబ్బకు జనం అల్లాడిపోతుంటే వారి వైపు కన్నెత్తి చూడటం లేదు. పులివెందుల నియోజకవర్గంలోని తుమ్మలపల్లిలో 1106 కోట్లతో యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటైంది. దీనికి కేంద్ర ప్రభుత్వం 2006లో అనుమతిని ఇవ్వగా 2007 నుంచి తవ్వకాలు ప్రారంభించారు. గనిలో ఉన్న ముడి ఖనిజాన్ని వెలికి తీసి శుద్ధి చేస్తూ ఉంటారు. తర్వాత అణు విద్యుత్ రియాక్టర్లలో విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తారు. ఇక్కడ ఏటా 10 లక్షల టన్నుల ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి 250 టన్నుల యురేనియాన్ని వెలికి తీస్తూ ఉన్నారు. రోజు 3500 టన్నుల ముడి ఖనిజాన్ని శుద్ధి చేసేందుకు 2 ఏళ్ల క్రితం 200 కోట్లతో ప్రాసెసింగ్ ప్లాంట్ను నిర్మించారు. మొదట ఈ ప్లాంట్ను నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయాలని భావించినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. కడపలను మొదట్లో స్థానికులు వ్యతిరేకించినా అప్పటి సీఎం వైఎస్ హామీతో ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పుకున్నారు. అయితే తవ్వకాలను మొదలుపెట్టిన కొన్ని రోజులకే గ్రామాల్లో బోర్లు ఎండిపోవటం, మంచినీరు కలుషితం కావటం లాంటి దుష్పరిణామాలు మొదలయ్యాయి. దీంతో స్థానికులు ఎదురు తిరిగారు. యురేనియం ప్రభావంపై జనాన్ని చైతన్యం చేసేందుకు ప్రజా పౌర హక్కుల సంఘాలు ప్రయత్నించాయి. అయితే పాలకులు స్థానిక నేతల్ని ప్రలోభాలకు గురిచేశారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల పేరు చెప్పి వారి నోటికి తాళాలు వేశారు. యురేనియం ఫ్యాక్టరీ వల్లనే, ఈ నీళ్ల వల్లనే మాకింత ఎఫెక్ట్ ఉంది, ఇట్లా జరుగుతుందని వాళ్ళకి తెలియడం లేదు. కానీ తెలుసుకొని అందరం కలిసి అది వద్దు అని మేము చెప్పాలనుకుంటున్నాము. ఇంకా ఆ నీళ్లు మాకు వాటర్ అయితే కన్నా ఊర్లో వచ్చిన నీళ్లలో అంతా చాలా రోతగా ఉంటాయి నీళ్లు. దానివల్ల ఇళ్లలో సామాన్లలో కానీ నీళ్లు వేసి పెట్టినా కానీ అవి హోళ్ళు బొక్కలు పడిపోతున్నాయి. అలాంటి పరిస్థితులు కూడా మాకు ఉన్నాయి ఊర్లో, గ్రామంలో. ఈ పొల్యూషన్ కు సంబంధించిన ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనో వాటిని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా అందరికీ ఇవ్వాల్సిన ఉద్యోగాలను కూడా వెంటనే అందరికీ కల్పించాలి. అంతేకాకుండా పొల్యూషన్ కు సంబంధించి అదేవిధంగా భూగర్భ జలాలు అడుగంటున్నాయి. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆ రోజు ఇచ్చిన పబ్లిక్ హియరింగ్ లో చెప్పడం జరిగింది. ఆ ప్రాంతంలో కనీసం మంచినీరు లేక అలా జనం అల్లాడుతుంటే వాటిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉన్న తుమ్మలపల్లి యురేనియం ప్లాంట్ ను 2 ఏళ్ల క్రితం భారత అణుశక్తి చైర్మన్ శ్రీకుమార్ బెనర్జీ ప్రారంభించారు. ఇక్కడ ఆల్కలిన్ లీచింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఉన్న ప్లాంట్ నుంచి వెలువడుతున్న రేడియేషన్ ను మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ముడి ఖనిజాన్ని శుద్ధి చేసిన తర్వాత బయటకు వచ్చే వ్యర్థ జలాల్లో అణుధార్మిక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో వీటిని దూరంగా నిర్మించిన టైలింగ్ పాండ్ కు పైపుల్లో తరలిస్తారు. ఈ పైప్ లైన్లు తరచూ లీక్ అవుతూ ఉండటంతో కలుషిత జలాలు కాలువ ద్వారా బీడు భూముల్లోకి చేరుతున్నాయి. ఈ నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో పచ్చని చెట్లు నిలువున ఎండిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.